పట్టణంలోని కాళ్లకుంట కాలనీలో పద్మశాలి సంఘ భవనాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సమాజ శ్రేయస్సు, సామాజిక భవనాలకు ఆదర్శం మన సిద్దిపేట. పద్మశాలి భవనంలో స్టీల్ సామాగ్రి ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. పట్టణంలో పద్మశాలి భవనాలకు పూర్తి సహకారం అందిస్తున్నా. పోపా భవనాన్ని ₹1,00,00,000 అభివృద్ధి చేసుకున్నాం. మరో భవనం పట్టణంలో ₹1,00,00,000 నిర్మించుకుంటున్నాం. సమాజం కొరకు పాటుపడే వారికి నా పూర్తి సహాయం, ప్రోత్సాహం ఉంటుందని తెలియజేశారు. ఈరోజు కొద్ది ఆలస్యమైన ఒక మంచి భవనం పద్మశాలి సమాజం కాళ్లకుంట కాలనీకి నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల నుంచి కూడా మీరు ఇక్కడ ఒక స్థలం కావాలని, భవనం కావాలని మరి మా కృష్ణహరి కానీ సంఘ సభ్యులు కానీ అనేక సార్లు నా దగ్గరకు వచ్చి కలిసి ఎంతో ఓపికగా నేను చేయించుకున్నారు. మీ అందరికీ శుభాకాంక్షలు. నాకు ఇంకా సంతోషం కలిగింది ఏంటంటే ప్లాస్టిక్ వాడమని ఇనాగరేషన్ రోజే స్టీల్ బ్యాంకు కూడా పెట్టడం ఇంకా చాలా సంతోషం కలిగించింది. మరి మన పద్మశాలి సమాజానికి ఇప్పటికే పట్టణంలో 3-4 భవనాలు కట్టాం. మనము ఆల్రెడీ జయశంకర్ సార్ పేరు మీద కేసీఆర్ గారు స్టార్ట్ చేసినటువంటి పోపాను పద్మశాలి సమాజ భవనంగా పూర్తి స్థాయిలో దాదాపు ₹1,00,00,000 పైగా ఖర్చు పెట్టి దాన్ని కూడా పూర్తి చేసి అందించాం. చిన్న మసీద్ దగ్గర కూడా మనం అక్కడ కూడా ఒక పద్మశాలి భవనం కడతా ఉన్నాం. దానికి ఈ మధ్య మరో ₹50 లక్షల కూడా నేను శాంక్షన్ చేయించిన. గతంలో ఓ 50 దాకా ఇచ్చిన, మళ్ళీ మొన్న ఒక ₹50 లక్షల కూడా ఇచ్చి ఆ చిన్న మస్జిద్ దగ్గర పద్మశాలి సమాజ భవనం కూడా పూర్తి చేసుకుంటా ఉన్నాం. మరి గతంలో కొంతమంది బట్టలు అమ్ముతున్నారు సైకిళ్ళ మీద, పాపం ఇబ్బంది అవుతుందంటే నా సొంత డబ్బులతో వాళ్ళకి మోపెడ్లు కూడా కొనిచ్చిన విషయం కూడా అందరికీ తెలుసు. మరి సమాజానికి ఇంకా ఈ మన సొసైటీలను బలోపేతం చేయడానికి కూడా ప్రభుత్వం తరఫున గతంలో కూడా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించాం. భవిష్యత్తులో కూడా తప్పకుండా పద్మశాలి సమాజానికి అన్ని రకాలుగా నేను అండదండలు అందిస్తాను. మా కృష్ణహరి మళ్ళా దరఖాస్తు పెట్టిండు, ఇది కావాలి అని. సరే అడుగుడు తప్పదు, కృష్ణహరి అడుగుతాడు. కానీ తప్పకుండా మీరు ఏమడిగినా మీ ఇంటి కోసం అడుగుతలేరు, సమాజం కోసం అడిగిండ్రు, ప్రజల కోసం అడిగిండ్రు, పేదలకు ఉపయోగపడాలని అడిగిండ్రు. తప్పకుండా చేయి తిరిగినప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని డబ్బులు కూడా పెట్టి నా సహాయ సహకారం అందిస్తానని చెప్పి తెలియజేస్తూ, మరి భవనం మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడాలని, అందరికీ పేదలకు చిన్న చిన్న కార్యాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ.